Today's topic is antiepileptics. So antiepileptics are drugs which are used to treat the epileptic condition. Okay na? In this three class of drugs we can use in treatment of epilepsy. In this first category of drugs used to treat partial and generalized tonic-clonic seizures. Okay na? So drugs ni use chesi partial generalized tonic-clonic seizures ni treat chestam. Examples carbamazepine, oxcarbazepine, then phenobarbital, phenytoin, phosphonate, pyrimidine, valproate, sodium. Okay, these are the first first category of drugs. Then second category of drugs used to treat the absence seizures and myoclonic and atonic seizures. Examples clonazepam, ethosuximide, valproate. Then adjunct drugs used to treat partial seizures. So clonazepate, felbamate, lamotrigine, levetiracetam, then tigabayne, gabapentin, gabapentin, topiramate, vigabatrin, and zonisamide. These are the drugs used in the adjuvant drugs used to treat partial seizures. Then fourth class of drugs, these are the drugs used to treat the status of epileptics. So status of epilepticus means, so after seizures affect. So seizures affect అయిన తర్వాత సో 10 to 20 minutes వరకు అలాగే ఎక్స్టెండ్ అవుతూ ఉంటుంది ఆ కండిషన్ ని. సో 1 to 2 minutes లో అయిపోతే రికవరీ స్టేట్ ఉంటుంది కదా, 10 to 20 minutes పేషెంట్ రికవరీ స్టేట్, దాన్ని మనము స్టేటస్ ఆఫ్ ఎపిలెప్టికస్ అంటాం. సో ఈ రికవరీ స్టేట్ లో మనము ఇంజెక్ట్ చేసే డ్రగ్స్ ఏమంటే డైజిపామ్, లోరాజిపామ్, ఫాస్ఫెనటైన్, ఫినోబార్బిటల్, ఫెనటాయిన్ ని ఇంజెక్ట్ చేస్తాం. ఓకేనా? సో మనము ఫస్ట్ సింథసిస్ ఆఫ్ గాబా అండ్ గ్లూటమేట్, సో జనరల్ మెకానిజం ఆఫ్ యాంటీ ఎపిలెప్టిక్ డ్రగ్స్ చూస్తే, సో ఇక్కడ మెయిన్ గా 2 న్యూరో ట్రాన్స్మిటర్స్ ఇన్వాల్వ్ అవుతాయి. వన్ ఈజ్ గ్లూటమేట్ అండ్ గాబా అమైనో బిటారిక్ యాసిడ్ అన్నమాట. సో గ్లూటమేట్ దేన్ని గాబా ఫామ్ అవ్వాలంటే గ్లూటమేట్ సింథసిస్ అన్నమాట. గ్లూటమైన్ సింథసిస్ నుంచి గ్లూటమేట్ ఫామ్ అవుతుంది. గాబా ట్రాన్స్ఫరేస్ నుంచి గాబా సింథసిస్ నుంచి గ్లూటమేట్ నుంచి గాబా ఫామ్ అవుతుంది. సో గాబా నుంచి ఎస్ఎస్ఏ ఫామ్ అవుతుంది ఇన్ ది ప్రెజెన్స్ ఆఫ్ గాబా ట్రాన్స్ఫరేస్ అన్నమాట. దిస్ ఈస్ ది ఆక్సిడేటివ్ ఫామ్, అంటే ఏమది మెటబలైజ్డ్ ఫామ్ అన్నమాట గాబా. సో ఈ ప్రాసెస్ ని మనము బ్లాక్ చేస్తాం, అంటే గాబాని సినాప్టిక్ వెసికల్స్ లో సినాప్టిక్ క్లెఫ్ట్ లో గాబా లెవెల్స్ ని ఇంక్రీజ్ చేస్తాం బై బ్లాకింగ్ ది గాబా టీ. ఓకేనా? గాబా డిగ్రేడేషన్ ని డిక్రీజ్ చేసి మనము సినాప్టిక్ క్లెఫ్ట్ లో గాబా లెవెల్స్ ని ఇంక్రీజ్ చేస్తాం అన్నమాట. సో ఇన్ దిస్ డ్రగ్స్ ఎలా మెకానిజం ఇన్వాల్వ్ అయి ఉంటుందంటే, సో దీస్ డ్రగ్స్ ఫినటాయిన్, కార్బమాజిపిన్, వాల్ప్రోయిక్ యాసిడ్, ఫెల్బమైట్, then topiramate, then lamotrigine, zonisamide. These drugs are blocks the voltage gated sodium channels. So sodium channels ni బ్లాక్ చేస్తుంది. సో అంటే ఏమి టెంపరీగా యాక్షన్ పొటెన్షియల్ స్టాప్ అవుతుంది అనమాట. యాక్షన్ పొటెన్షియల్ స్టాప్ అయిందంటే ఆటోమేటిక్ గా బాడీలో మజిల్ కాంట్రాక్షన్ అండ్ రిలాక్సేషన్ స్టాప్ అయిపోతుంది అనమాట. ఓకేనా? సో ఇది ఒక మెకానిజం. దెన్ జోనిసమైడ్ అండ్ ఈథోసక్సిమైడ్ ఏం చేస్తుందంటే మెకానిజం, ఇట్ బ్లాక్స్ ది కాల్షియం ఛానల్స్. సో కాల్షియం టైప్ ఛానల్స్ ని బ్లాక్ చేస్తుంది. కాల్షియం ఛానల్స్ బ్లాక్ అయినాయంటే ఆటోమేటిక్ గా మజిల్ కాంట్రాక్షన్, అంటే వెజికల్స్ నుంచి గ్లూటమేట్ రిలీజ్ అవ్వదు అనమాట దేంట్లోకి, సినాప్టిక్ క్లెఫ్ట్లోకి. దెన్ టోపిరమైడ్ అండ్ ఫెల్బమైట్ ఏం చేస్తుందంటే ఇట్ బ్లాక్స్ ది గ్లూటమేట్ రిసెప్టర్స్. సో గ్లూటమేట్ రిసెప్టర్స్ ని బ్లాక్ చేస్తుంది అనమాట. గ్లూటమేట్ రిసెప్టర్స్ బ్లాక్ అయినాయంటే ఆటోమేటిక్ గా సినాప్టిక్ క్లెఫ్ట్ లో గాబా లెవెల్స్ ఇంక్రీజ్ అవుతాయి, అంటే గ్లూటమేట్ కాన్సన్ట్రేషన్, గాబా కాన్సన్ట్రేషన్ ఇంక్రీజ్ అవుతుంది ఓన్లీ సినాప్టిక్ క్లెఫ్ట్ లో. ఓకేనా? దిస్ ఈస్ ది మెకానిజం, జనరల్ మెకానిజం ఇన్వాల్వ్డ్ ఇన్ ది యాంటీ ఎపిలెప్టిక్స్. నెక్స్ట్ క్లాస్ we can discuss about main drug phenytoin. What is the mechanism involved in phenytoin? Pharmacokinetics. Then pharmacology of pharmacokinetics. Next class we can see.